హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే పూజారోళ్ళపల్లి దగ్గర కొన్ని అయితే ఆవులు అన్న వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అన్నకైతే అడుగుదాం. అన్న గుడ్ మార్నింగ్ అన్న. మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 8 ఆవులు ఉన్నాయి. మొత్తం ఆవులు అన్న? దూడలు ఏమైనా ఉన్నాయా? రెండు దూడలు ఉన్నాయి. ఓకే అన్న. అన్న ఏ బ్రీడ్లు ఏవేవి ఉన్నాయన్నా ప్రజెంట్? ఓకే, మొత్తము పాలు ఆవులే ప్రజెంట్ పాలు ఇస్తుండే. ఖర్చు ఎట్లా వస్తుంది? ఎంత వస్తుంది ఖర్చు? వస్తుంది బుస్స ఫీడ్ ఒక 20,000 అనుకో, ఒక 5,000 ఆవులు ఖర్చు. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? ఒకటి 10 లీటర్లు ఇస్తాను. 10 లీటర్లు పూట మీద రోజు మీద? పూట అంటే 20 లీటర్లు రోజు మీద. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 6 ఆవులు ఉన్నాయా పాలు? అంటే కొన్ని కట్టినాయి, ఒక 5 నెలలు 4 నెలలు. ప్రజెంట్ ఇచ్చే ఆవులు వచ్చి ఎన్ని ఉన్నాయా పాలు ఇచ్చేటివి 4 ఆవులు ఇస్తాను. 4 ఆవులు అంటే ఒక 80 లీటర్లు వస్తుంది. లీటర్ ఎంత పోతుందా? లీటర్ 38-40 రూపాయలు. నెలకి ఒక 15 రోజులుగా బిల్లు? నెలకన్నా 15 రోజులకి ఎంత వస్తుందా బిల్ అమౌంట్? 15 రోజులకు 30,000 వస్తుంది. నెలకంతా ఒక 60,000. ఖర్చులు ఒక 20,000 పోగా 40,000 అయితే మిగులుతుంది. అన్న మీరు చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నా వల్ల ఎవరన్నా అదే మంచి బ్రీడ్ పెట్టుకోవాలా, మంచి పాలవాళ్ళు పెట్టుకోవాలా, ప్లస్ దానికి ప్రోటీన్ తగ్గకుండా కాల్షియం చూసుకోవాలా, గడ్డి వేసుకుంటా ఉండాలి, మేత చేసుకుని కరెక్ట్గా. మార్నింగ్ కొంచెం వరిగడ్డి వేసి నీళ్లు తాపి మళ్ళీ పచ్చిగడ్డి వేస్తే ఆవులకు కొంచెం ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ వస్తుంది. ప్లస్ ఆవులు పుష్టిగా ఉంటాయి, మనకి హెల్తీగా మంచి మిల్కింగ్ కెపాసిటీ బాగుంటుంది. మీ చెట్టు మీదనా ఇక్కడ భూమి మీదనా? ఇప్పుడు చెట్టు కింద కట్టేసినారు కాబట్టి చల్లగా ఉండదు. దీనిలోకి క్లైమేట్ సెట్ బాగా చల్లగా ఉంటుంది వరకు ఎండలో ఉన్న పర్లే. మళ్ళీ దాని తర్వాత ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండాలి, చెట్ల కింద కట్టేయాల్సిందే. అప్పుడు కొంచెం బాగా మేస్తాయి, మంచిగా ఉంటుంది. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉంటారు? సుమారుగా 10 ఇయర్స్ నుంచి. అంటే మీ డాడీ వాళ్ళ నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీ జనరేషన్కి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీ వచ్చే జనరేషన్కి ఏమన్నా చెప్తారా చేసుకోమని? లేకంటే మంచిదని సొంతం పని ఇంట్లో కూర్చొని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏం మిగలదు, ఊర్లో అడిగే పని లేదు. మన టైం టు టైం మనం కొంచెం బేజార్ అయిందనుకో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మనం ఖాళీ టైంలో పని చేసుకోవచ్చు. ఇది మనకి మంచి పని, మన ఇంట్లో పని, సొంత పని. మనకి మిగులుతుంది, డబ్బులు ఎంత పోయినా మిగులుతుంది, ఖర్చులకు పోగా మిగులుతుంది. చేసుకునే వాళ్ళకి చేసుకునేంత. ఒక 30,000 అంటే ఆరాంగా బతకచ్చు. 10,000 ఉన్నా కూడా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30,000 40,000 అంటే ఈజీగా బతకచ్చు, ఇంకా బాగా బతకచ్చు. ఎక్కడో పోయి 40,000 50,000 కష్టపడే కంటే కూడా ఇక్కడే మన ఊర్లోనే 20-30,000 సంపాదించే ఆదాయం ఉంది. మనం ఇది చాలా మందికి తెలియదు. ఏముంది లావులు పెట్టుకున్నారు అనుకున్నారు, దీంట్లో వచ్చే లాభాలు చాలా మందికి తెలియదు. ఇక్కడే చేసుకొని ఇక్కడే సంపాదించాను చాలా మందికి తెలియదు. ఇది చాలా మందికి తెలుసుకొని ఇక్కడే చేసుకుంటే చాలా వరకు మన డైరీ ఫార్మ్ ఇండస్ట్రీ చాలా వరకు ఇండియాలో నెంబర్ 1 ఇండస్ట్రీ. ఎక్కడ చూసినా మనకి ప్రొడక్షన్ ట్రాన్స్పోర్టేషన్ మనమే చేస్తున్నాము. ఎక్స్పోర్ట్స్ మిల్కింగ్లో మనదే నెంబర్ 1 కంట్రీ. ఎక్కువ జనాభా ఎక్కువ ఆవులు ఉండేది మన కంట్రీలో కాబట్టి మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటప్పుడు మనం ఈ ఇండస్ట్రీని మనం వదులుకోకుండా ఈ ఇండస్ట్రీని మనం వారసత్వంగా చేసుకుంటూ పోతే చాలా బెస్ట్. బయట జాబ్స్ సర్చింగ్ చేసేదానికంటే ఇట్లా ఓన్గా పెట్టుకుంటే చాలా మంచిది. ప్రజెంట్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయా మీకు ఇక్కడ ఆవులు? దగ్గర 10 ఇయర్స్ పని. ఈ మీ దగ్గర పుట్టినాడు కొన్ని? ఫస్ట్ ఒక ఆవును తీసుకున్నాము, అన్ని దాని బిడ్డలు అట్లే చేసుకుంటూ వచ్చారా? మేము మళ్ళీ కొనిందే లేదు, మా ఇంట్లో పుట్టిండేది. ఓకే, మొత్తం ఆవులు అన్ని మంచి పని చేశాను. కొన్ని అమ్ముకున్నాము. ఓకే, డబ్బులు కావాల్సినప్పుడు మనం అందులో ఏజ్ అయినప్పుడు ఒక 5 ఈతలు 6 ఈతలు అయిన తర్వాత అమ్ముకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతే మళ్ళీ సేల్ చేయలేము. కొంచెం 5 ఈతలు 6 ఈతలు ఎక్కువ ఆవులైనా కొంచెం మన కష్టం అనిపిస్తే మేము సుమారు 10-15 ఆవులు అమ్మింటాము. ఓకే, 60,000-70,000 ఒకటి. అప్పటికి మనకి ఎంత లేదన్నా 10 లక్షలు ఇంట్లో అట్లా మిగులుతుంది. 10 లక్షలు ఈజీగా మిగిలింటుంది. ఆ పాలలోనే మనకి నెలకి అంతా ఒక 40,000 వస్తుంది. అంటే 10 నెలలకి 4 లక్షలు 5 లక్షలు ఈజీగా మిగిలిపోవచ్చు. సంవత్సరానికి అంతా 6 లక్షలు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసే డబ్బులు మనం ఇక్కడే తీసుకోవచ్చు. మన ఈ గడ్డి ఎంత అవుతుంది అన్న ఖర్చు మనకి?
అంటే ఇది గడ్డి ఏం లేవు, ఒకసారి నాటేసినామంటే అది వస్తా ఉంటుంది. మనం ఎట్లా పేడ ఎరువు ఉంది, మెయిన్ పేడ ఎరువు బాగా వేసుకుంటే ఓకే ఓకే మనకి ఇక్కడ పేడ కూడా వస్తుంది, మనకి ఇదే ఎరువుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎరువు వచ్చి లోడ్ వచ్చి 3,000 బయట కొనాలంటే మనకి సంవత్సరానికి మాకు 10 రోజులు పడుతుంది. 10 రోజులు అన్నీ కూడా 30,000 మనకి ఎనికి పని. ఒకసారి ఒక పంట వేసుకుంటాము, గవర్నమెంట్ ఎరువులు పెద్దగా యూజ్ చేసి. ఇది నేచురల్ ఎరువు కాబట్టి మంచిగా పుష్కలంగా పెరుగుతాయి, పుష్కలంగా ఉంటాయి, ఆవులు హెల్తీగా ఉంటాయి. వాటర్ అనేది సప్లై ఉండాలి కదా మనం. మనకు బోర్ వేసుకుంటే సరిపోతుంది, ఒక బోరు పడితే నీళ్ళు ఇంకా ఆవులకి అన్ని గడ్డికి అంతా సరిపోతుంది. గడ్డి వచ్చి కటింగ్స్ ఎట్లుంటాయనా మీకు? ఒక మిషన్ వేసుకుంటారా? చాప్ కట్టర్. అదే ఒక స్టార్టింగ్లో 20-30 వేలు పెట్టాల్సి వస్తుంది. పాలు మీరే పితుకుతారా లేక మిషన్ పెడతారా? మీరే పెట్టుకోవచ్చు. ఎక్కువ లేవు కాబట్టి 6 ఆవులు కాబట్టి 6 ఆవులనా ప్రజెంట్ అన్నీ మీరే తీసుకుంటారు? ఓకే. మా టైమింగ్స్ ఎట్లుంటాయన్నా ఆవులు? టైమింగ్స్ అదే మార్నింగ్ 7 to 8 అట్లా డైరీకి పోవాలా, 7 స్టార్ట్ చేస్తే 8 అయిపోతుంది. ఈవినింగ్ అంటే 7 12 గంటలు ఇట్లా అట్లా డిఫరెన్స్ ఉంటుంది మినిమం పెట్టుకొని మనం పాలు తీసుకుంటాం. మీరే అంతా పిండేస్తారు? పిండుతారు, మా ఇంట్లో అందరూ పిండుతారు. మా పిల్లలు ఇద్దరు. ఓకే. ఇంట్లో అందరికి ఇంకా అలవాటు అయిపోయింటుంది. కూతురు ఇద్దరు, నా కూతురు పెద్ద పాప బీటెక్ 3rd year, పాప పిండుతుంది, చిన్న పాప వచ్చి ఇంటర్ 2nd year. ఇంట్లో అందరూ కలిసి కట్టుగా చేసుకుంటే ఆ పని బాగుంటుంది, ఈజీగా అయిపోతాం. ఫ్యామిలీ మా అన్నది మా అందరూ. ఓకే ఓకే. అందరూ ఎవరో ఒకరు పిండేస్తారు. అందరూ చేసుకున్న కొద్దీ మనకి పని ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఒకరు లేకపోయినా ఇంకొకరు చేసుకోవచ్చు. అదే మన మనుషులు పెడితే కష్టం అయిపోతాయి, వాళ్ళు వదిలేసి మన సొంత కష్టం అయితే మనం ఫిజికల్ యాక్టివిటీస్ అవుతుంది, మనకి హెల్త్ ఫిట్గా ఉంటుంది, బాడీ ఎక్సర్సైజ్ బాగా బీపీలు షుగర్లు ఏం రావు, రోగాలు అనేది దూరంగా ఉంటాయి. మనం మనిషి కష్టపడేటప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ కూడా బర్న్ అయ్యి అప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు. నాకు 48. ఓకే. కాకపోతే 30 లాగా ఏంది లేదు నాకు, బీపీ కానీ షుగర్ కానీ కనీసం ఫీవర్ వచ్చేందుకు లేదు. మన పని మనం చేసుకునే కొద్దీ కాబట్టి బాగా హెల్తీగా ఉంటాం. చెట్టు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా చెట్టు? ఇది చాలా రోజుల నుండి దగ్గర మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉందండి. మీరు ఇది పెట్టుకోండారు నీడకి, అట్లే పెట్టుకో. దీంట్లో కూడా ఆదాయం ఉంటుంది కదా? చింతపండు సంవత్సరానికి ఒకసారి ఉంటుంది ఆదాయం. దీంట్లో ఎంత లేని ఒక 20-30 వేలు వస్తుంది కదా? అంత రాదు, మేము చెట్టు ఒక 10,000 ఒక 5-15,000 వస్తుంది. ప్రతి ఒక్కటి లాభమే, మనం చేసుకుంటూ ఉండాలి. అంతే, ఉండేది ప్రతి ఒక్కటి లాభమే, దాన్ని కాపాడుకోవాలి. మనం నరికేసి అక్కడికి కట్ చేస్తే రాదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఆవు పెట్టుకుంటే దాని తర్వాత ఒక దూడ వస్తుంది, ఆ దూడ మనకి లాభమే, పాలు లాభమే. ఇప్పుడు మన 2 ఉన్నాయి, 2 పేదోళ్ళు మనకి ఒక సంవత్సరం మేపుకున్నామంటే అవి 10 ఇస్తాయి. మన కష్టం అనిపిస్తే అమ్ముకున్నా కూడా 60-70 వేలు వస్తుంది. అప్పటికప్పుడు వస్తుంది డబ్బులు కూడా. కావాలంటే బల్క్గా ఇవ్వడానికి కావాలని ఎమర్జెన్సీలో అమ్ముకున్నా కూడా డబ్బులు వచ్చేస్తుంది. ఎంత లేదన్నా మనకి 2 విధాలుగా 3 విధాలుగా లాభాలు ఉన్నాయి. చాలా లాభం. ప్రతి ఎరువు ఇదంతా భూమి సారవంతంగా ఉంటుంది. గవర్నమెంట్ ఎరువులు వేసినాక రాను భూమి దెబ్బతింటుంది. యూరియాలు అంటే ఇట్లాంటివి. ఈ పేడ ఎరువు నువ్వు ఎంత వేస్తే పంట అంత బాగా వస్తుంది. గడ్డి కానీ మేము వరి వేస్తాం మామూలుగా వర్షాకాలంలో. వరి కూడా మేము అంతా పేడ ఎరువు వేస్తాము, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది పంట, బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఏ పంటలు వేస్తాను? సోనా మసూర వేసుకుంటాము. ఇంకా వర్షాకాలం వరి, మళ్ళీ ఈ టైంలో మొక్కజొన్నలు, ఆవులు, గెన్నిగ్రాస్ వేసుకుంటారు. దీనికి గెన్నిగ్రాస్ వేస్తారా? ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది గెన్నిగ్రాస్? ఒక 3 years బాగా వస్తుంది, 2 years ఫుల్గా వస్తుంది. 2 నెలలకు ఒక్క కోత వచ్చేస్తుంది. 2 నెలలకు ఒక్క కోత. మనకి ఒక ఎకరా వేసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. 1 ఎకరా. మీకు ఇక్కడ భూమి ఎంత ఉంది? మాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. 1 ఎకరా వేసుకుంటే మనకి గడ్డికి దానికి సరిపోతుంది, ఆవులకి సరిపోతుంది. ఇంకా 2 ఎకరాలు మిగులుతుంది. ఏదన్నా ఇది వరి, మళ్ళీ ఏదన్నా ఈ టమాటా ఏమేమో మేము కూరగాయలు మా ఇంటికి పండించుకుంటాము. ఇంటికి కూడా ఇది ఆర్గానిక్ గా పండించుకుంటాము. టమాటా ఇవి కానీ, మిరపకాయలు కానీ, ఇప్పుడు వంకాయలు, బెండ చెట్లు, అవి కూడా మనకి ఇంట్లోనే. అవన్నీ ఇక్కడ కొన్ని వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి మనకి. మనం ఇంటికి కొనే పని లేకుండా, లేదంటే మరం సంత పోవాలంటే 1000 రూపాయలు ఉండాలి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు సంతలు కూడా కూరగాయలు కూడా రేట్లు పెరిగినాయి. మనమే పండించుకుంటే మనకి అది కూడా ప్రాఫిట్. మనకి ల్యాండ్ ఉండాలి అంతేగాని మనం ఏదైనా చేసుకోవచ్చు. మనం ఎవరి మీద ఆధారపడకుండా బతకచ్చు. కనీసం ఒక 20 టెంకాయ చెట్లు పెట్టుకున్నా కూడా, ఎల్నీరకాయలు అమ్ముకున్నా కూడా ఇప్పుడు 40 రూపాయలు పోతుంది టెంకాయ. 40 రూపాయలు మన దగ్గర మనకి 20 ఇస్తారులే. ఓకే. మేము ఆ 3 చెట్లు అమ్మితే ఓకే, ఒకసారికి 4,000 వచ్చింది, ఒకసారి 4,000.
ఓ, వాళ్ళకి ఇంకా 8,000 వచ్చింది. 20 రూపాయలే కాయ, వాళ్ళే ఎక్కి పెరుక్కుంటారు. ఓకే. నేను అందుకే మన టెంకాయ చెట్లు కూడా మళ్ళీ 15 చెట్లు తెప్పించిన, అదంతా ఖాళీ ఉంది. ఇప్పుడు గట్టుల మీద పెట్టేయచ్చు మీరు, అది కూడా ఒక విధంగా లాభం ఉంటుంది. లాభమే కదా, ఎంత లేదన్నా ఒక 8,000 అవసరానికి టెంకాయలు తాగొచ్చు. మనకి అన్నిటికీ ఉపయోగం, చూసేకి బాగుంటుంది. ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారా ఆవులు ఇట్లా స్టార్టింగ్ లో చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే అనుభవంతో మనము అనుభవంగా అంటే మనము సొంతంగా కష్టపడే విధంగా చేసుకోవాలి. అంతా లేబర్ పెట్టంటే వాడేం లేబర్ పెట్టాడు, ఏదైతే ఏదో సాంకా వస్తు జీతం కోసం గడ్డేస్తాడు, వెళ్ళిపోతాడు. అదే టయానికి నీళ్ళు దాపేది, ఇవన్నీ మన సొంత మనిషి ఉండి సొంతంగా కష్టపడి కొంచెం మంచి ప్రాఫిట్. పాలవుల్లో బ్రహ్మాండంగా ఒక కుటుంబంలో బాగా లీడ్ బతకచ్చు, పిల్లలు బాగా చదివించుకోవచ్చు, బాగా బ్రహ్మాండంగా. ఎడ్యుకేషన్ మనకి ఉంది కాబట్టి దగ్గరలోనే స్కూల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మనకి సరిపోతుంది. నేను కూడా ముందు మిడ్స్ లో వర్క్ చేస్తా అంటే ఓకే, మళ్ళీ నిలిపేసి మేము బోర్ మనం ఈ పని చేసుకున్నా చాలు. ఎక్కడో 20,000 ఇస్తాను, 40,000 వస్తుంది. ఇంకా 50 పొద్దున్న 8కి వెళ్ళిపోతే సాయంత్రం 7 వరకు ఉండాలి సార్. ఈడ మనం ఒక గంట చేసుకునే పని కట్టేసి వెళ్ళిపోతా సార్. కొంచెం గడ్డి వేసి 3 గంటలకు వస్తా, పండుకొని రావచ్చు సార్. అలాగా ఆరాంగా రెస్ట్ తీసుకోవచ్చు. పని అడిగే వాళ్ళు లేరు, ఎవరు అడిగే పని లేదు. కట్టేసిన మావులకి గడ్డి వేసినామా తింటా ఉంటాయి, అవి తినేసి అవి కూర్చుంటాయి కొంతసేపులో, వాటికి రెస్ట్ ఉంటుంది, అవి బాగుంటాయి. మంచి పని. నీట్ గా కడుక్కొని వారానికి ఒకసారి బాగా దానికి ఏదైనా డిసీజ్ రాకుండా ఇవంతా చూసుకుంటా జస్ట్ బాగా నీట్ గా పెట్టుకుంటే ఏం రాదు. మనం ఇక్కడ భూమి మీద కూర్చునేటప్పుడు 99% డిసీజెస్ రావునా, ఎందుకంటే ఆ మ్యాట్ల మీద ఈ దీనిల మీద వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. అదే ఇక్కడ ఏదో నీళ్లు వేసినా గోమూత్రం పోసినా కింద భూమిలోకి ఇంకిపోతుంది, 99% డిసీజెస్ రావు. భూమి మీద కట్టేస్తే మేలు, అవి కూర్చున్నా కూడా ఏమి డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ రావు, ఇంకిపోతుంది. కాబట్టి చాలా వరకు నివారించవచ్చు. ప్రశాంతంగా ఈ నేచురల్ ఎన్విరాన్మెంట్లో బతికితే అవి కూడా బాగుంటాయి. మనకి మంచి పాలు అనేది దిగుమతి ఉంటుంది. ప్రజెంట్ పాలు ఎంత పోతుందా లీటరు? 38-40 ఇస్తాడు వేస్తాను బట్టి. అవి రెండు మంచిగా ఉండదు చేసుకోవాలి. ఫ్యాట్ బాగా వస్తుంది, అర్లీ మార్నింగ్ వేస్తే ఫ్యాట్ బాగా వస్తుంది. మళ్ళీ పచ్చిగడ్డి వేస్తే పాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకు రెండు కలిసి వస్తాయి. అప్పుడు పాలు మంచి ప్రైస్ అనేది వస్తుంది. ఈ 40 రూపాయలు వచ్చినా చాలు లీటర్, చాలా రైతుకి ఏమి లాస్ అనేది ఉండదు. ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కరెక్ట్గా శాలరీ వచ్చినట్లు వచ్చేస్తుంది కదా, 15వ తారీఖు 1వ తారీఖు ఆడన్నా నెలంతా కష్టపడితే వస్తుంది. ఈడ 15 రోజులకే వస్తుంది, 15 రోజులకే వస్తుంది. 15 రోజులు బిల్ ఇది చాలా బెస్ట్. 2 పూట్ల దేవరు నెలకు 2 సార్లు తీసుకుంటాను కాబట్టి మనకి నెల స్టార్టింగ్లోనూ భయంలే, నెల మధ్యలోనూ భయంలే, నెల ఆఖరిలోనూ భయంలే. 2 సార్లు వస్తాను కాబట్టి డబ్బులు మనకి ఇట్లా ఈ డబ్బులు అడ్జస్ట్మెంట్ అయిపోతా వస్తుంది. ఇంకా మనకి వచ్చే ఈ సైడ్ ఇన్కమ్స్ ఇవి అవి ఇంకా పనికి వస్తాయి. మనకి ఇంట్లోకి ప్రతి ఖర్చులకి పనికి వస్తాయి. ఈ పేడ మీరే పెట్టుకునేస్తారు కదా అంతా? అమ్మరు మేమంతా మొత్తం ఒక్కోసారి ఒక సంవత్సరం ఒక సైడ్ వేసుకుంటూ వస్తాం. ఇప్పుడు భూమి సారవంతంగా ఉంటుంది కదా, ఈ సంవత్సరం ఆ సైడ్ వేస్తాం అనుకో, ఇంకో సంవత్సరం ఇంకో సైడ్, మళ్ళీ అదే సేమ్ మళ్ళీ రొటీన్ అట్లే మళ్ళీ వేసుకుంటూ వస్తాం. అప్పుడు భూమి సారవంతంగా ఉంటుంది, భూమి దెబ్బతింది. వాళ్ళ అమ్మాలంటే లోడ్ ఎంత పోతుందా? 3,000 పోతుంది. 3,000 ఎక్కడ చూసినా మినిమం 3,000 ఉంది లోడ్. దానిపైన 4,000 కూడా పోతుంది సీజన్ బట్టి. సీజన్ లో ఎరువు దొరకలే 4,000 కూడా 4,000 ఉంది. తక్కువ అంటే 3,000కి తగ్గాయి. మినిమం 3,000 పెట్టాల్సి వస్తుంది లోడ్. 3,000 వెనకాల ఈ గడ్డి ఎట్లనా ఇంత లుండలు అమ్ముతారు కదా మామూలుగా, బండల్స్గా. అది వరిగడ్డి కదా, వరిగడ్డి అది వచ్చి 190 రూపాయలు ఎంత వేస్తారు? 190 రూపాయలు. మేము 100% కొనింది లేదు. ఇది మీ దగ్గర? ఇది మాదే, మేము వరి నాటింటాం కదా, అది 2 రోజులు అయింది మాకు. ఇక్కడే పెట్టుకునేస్తారు? ఇక్కడే పెట్టుకునేస్తాము, ఇక్కడ డే టైం వేసుకుంటాం. మీరు రైస్ ఎట్లా అమ్ముతారన్నా? రైస్ బ్యాగ్? మేము రైస్ ఇంతవరకు అమ్మలా, మీరే మేమే అట్టే ఇంటికి పెట్టుకునేస్తాము. సరిపోతుంది, బంధువులకి ఎవరికైనా కాలని వేసేస్తాము. మా ఇంటికి ఇప్పుడు కూడా సోనా మసూరు 6 నెలలు పంట అది మేము వేసేది. అది మామూలుగా అయితే బయట అయితే 1900, 1800, 22,000 అట్లా అమ్ముతుంది. మేము ఇంతవరకు అమ్మలా. ఇప్పుడు కూడా 40 మూటలు 50 మూటలు స్టాక్ ఉంటాయి. మీరే పెట్టుకుంటారా? మేమే పెట్టుకునేస్తాము. అమ్మాలన్నా కూడా మూట 2,000 అనుకున్నా కూడా 2,000 50 మూటలు అంటే 5 రోజుల బదులు ఎంత? 1,00,000 ఈజీగా వస్తుంది. కానీ అమ్మరు, ఇంట్లో పెట్టుకున్నా. ఇంతవరకు మా బంధువులకి అందరికి ఏం చేసేది, మా పిల్లలు బెంగళూరులో ఉండారు, వాళ్ళకు చుట్టాలకు ఎవరికి అంత బయట వాళ్ళు ఎందుకు. మూటలు పట్టి మీరే పెట్టుకుంటారా? మేమే పెట్టుకుంటాం.
అంతేలే అది అవి ఎట్లా అంటే ముగ్గే కొద్దీ ఇంకా అన్నం బాగా అవుతాయి. రైస్ బాగా అవుతుంది, సేల్ చేయాలన్నా కూడా ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఇప్పుడు స్టార్టింగ్ 1000 రూపాయలు, సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగే కొద్ది 2000 అవుతుంది, 3000 కూడా అవుతుంది. ఎందుకంటే అన్నం బాగుంటుంది, పొడిగా ఉంటుంది. పొడి పొడిగా ఉంటుంది. ప్లస్ మేము ఎందుకంటే అమ్మంది మేమే పెట్టుకునేది, మేము ఒట్టి పేడ ఎరువు వేసేస్తాం, గవర్నమెంట్ ఎరువులు ఏమి. నేచురల్ కాబట్టి మనకి హెల్త్కి మంచిది, హెల్త్ కు మంచిది. దాని ఊరికి మళ్ళీ మనకి అయిపోతే మళ్ళీ బయట ఎందుకు లేదు, బయట కెమికల్స్ అన్ని వేసేసి ఉంటారు. చేస్తారు వాళ్ళు. వాళ్ళ పంట హెల్త్గా ఉండదు, మన హెల్త్కి మంచిది కాదు. మన హెల్త్కి ఇప్పుడు పండించిన పంట మనమే తినేది మేలు, మనమే తినుకొని ఒకవేళ మిగిలితే మన బంధువులు ఇస్తే మేలు. పక్కిన ఒకవేళ అడిగితే 1 బిట్ 2 బిట్లు మొత్తం ఒక 10-20 బిట్లు అట్లా అయిపోతాయి. ఒకటో రెండో డబ్బులు పోతుంది, మిగతా కొన్ని ఫ్రీగా పోతాయి. అంతేలే, రైతులం కాబట్టి మనము డబ్బుల మీద ఆశపడము, బంధుత్వాల మీద మనం హాస్పిటల్లో ప్లస్ మనకి ఎవరైనా పక్కిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంచెం రిలేషన్ గా ఉండే వాళ్ళు వచ్చేస్తాం, వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేము, వాళ్ళకి ఇస్తామనే మనం తీసుకోలేము. కరెక్ట్. పల్లెటూర్లలో ఇది మనకి కొంచెం అది నేచర్ ఉంటుంది, బంధుత్వాలు, ఆత్మభయాలు ఇవి ఉంటాయి అన్నమాట మనకి. అదే టౌన్లలో పోతే ఎక్కడ ఏమి ఉండదు, ఎవరు బతికిన పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళది. మోస్ట్లీ మనం పల్లెల్లో బతికితే బాగా ప్రశాంతంగా బతుకుతాం, ప్రశాంతంగా చనిపోయినా కూడా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. టౌన్లలో పోయి వాతావరణం కూడా రాదు కదా అట్లా. ఈ వాతావరణం అస్సలు రాదు, ఎండలు తట్టుకోలేము అక్కడ, ఆ పొల్యూషన్, క్లైమేట్ సరిగా. ఇప్పుడు అంతా వాళ్ళు బెంగళూరులో మా పాపాలు ఉంటారు, వాళ్ళు చెప్తారు మీరు ఎంతో బాగుంటారు పోయి హ్యాపీగా, మాకేం మా పెద్ద ఇది లేనిపోయిన రోగాలు ఎప్పుడు సౌండ్లే, ఎప్పుడు జబ్బులే, జనాలకు ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు అయిపోతానే ఉంటుంది. 10,000 సంపాదించిన ప్రశాంతత లేనప్పుడు వేస్ట్ కదా. వేస్ట్. ఇక్కడ మనం 10,000 సంపాదించిన ప్రశాంతంగా బతుకుతాను, అక్కడ వాళ్ళు లక్షలు సంపాదించి అంతా డబ్బులు దానిలోకి వెళ్ళిపోతుంటాయి. బెస్ట్ పని. ఓకేనా, థ్యాంక్స్. 200 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి ఆవులు. ఇది టెంకాయ చెట్లనా అబక అంగలేనా? ఇది ఆవులు పెడతాంట. లింక్ పెట్టండి చూస్తాం. ఇప్పుడు నా నెంబర్ తీసుకోండి, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్లోనే కొట్టొచ్చేస్తాం. కొట్టించే కొన్ని కొత్త విషయాలన్నీ తెలుస్తుంటాయి కదా. చాలా పెడతాంటా నేను, ఓన్లీ రైతులు ఆవులువే పెడతాండా. అవునవునా. కొందరు తెలియని వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, అట్లాంటి మ్యాటర్ కూడా మాట్లాడతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. అవి వస్తాయి, జబ్బులు వస్తాయి, ఏం చేయాలి అవి చెప్తారు కొందరు. మంచిది, అదే ఇన్ఫర్మేషన్. చూస్తాం, సరే నీ ఛానల్ చూస్తూ ఉంటాను. ఈ వీడియో రేపు కానీ మొన్నటి కానీ అట్లా చాలు. సరే, ఓకేనా, థ్యాంక్స్.